అందరికీ నమస్కారం. మే 4 సాయంత్రం 4 గంటలకి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపల్లెలో జరిగినటువంటి వారాహి విజయవేరి సభలో రేపల్లె నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడుతూ ఆయన ప్రసంగంలో ప్రధానంగా మాట్లాడినటువంటివి రేపల్లె రైల్వే స్టేషన్లో జరిగినటువంటి రేప్ సంఘటన, అలాగే ఉప్పాల అమర్నాథ్ గౌడ్ అనే కుర్రాడిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినటువంటి సంఘటన గురించి వివరించారు. అవన్నీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలిసినవే, అవి సంచలనమైనటువంటి ఘటనలు. అయితే స్థానిక సమస్యల గురించి ప్రస్తావిస్తూ పంట కాలంలో పూడికలు తీయలేదు, మురుగునీరు అలాగే ఎక్కడికక్కడ ఉండిపోయింది, వాటర్ బాటిల్స్ మద్యం సీసాలు అలాగే ఉండిపోయింది, పూడికలు సరిగ్గా తీయట్లేదు, మున్సిపాలిటీ వ్యవస్థని సరిచేయలేదు, అలాగే దోమలు, ఇవన్నీ మాట్లాడుతూ సాగునీరు త్రాగునీరు గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. రాజశేఖర్ మహేష్ అనే నేను రేపల్లె పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడిగా గత 3-4 నెలలలో స్థానిక సమస్యలను తీసుకుని ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏవైతే మాట్లాడారో ఆ సమస్యలన్నిటినీ గత 4 నెలలుగా రేపల పట్టణ టీంతో మేము వెలుగులోకి తీసుకురావడం జరిగింది. పొలిటికల్ సర్కిల్లో అందరికీ తెలుసు, అలాగే మీడియా మిత్రులకు కూడా తెలుసు. ప్రతి సమస్యని మేము బయటికి తీసుకురావటం, దాని మీద నిరసన కార్యక్రమం చేయటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించటం, ఇవన్నీ జరిగింది. ప్రతి సమస్యని మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా ప్రతి మిత్రులు దాన్ని ప్రపంచానికి తెలియజేసేలాగా ప్రతి ఒక్కరు ఆ వార్తని కవరేజ్ చేయడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు అవే సమస్యలను తీసుకుని ఏదైతే జనసేన పార్టీ తరపున పోరాటం చేయాలనేటువంటి తపనతో రేపల పట్టణ టీం ఏదైతే సమస్యలను తీసుకుని ముందుకెళ్ళిందో, ఆ రోజు వారాహి విజయవేరి సభలో పవన్ కళ్యాణ్ గారు వాటినే ప్రస్తావించడం అనేది మాకు చాలా ఆనందంగా ఆశ్చర్యం వేసింది. ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి రేపల్లె టౌన్లో ఒక చిన్న టౌన్ అధ్యక్షుడు ఆ సమస్యలను తీసుకుని ప్రపంచానికి తెలియజేసేలాగా ముందుకు తీసుకువస్తే వాటిని పవన్ కళ్యాణ్ గారు ఉదహరించడం అనేది, వాటిని ప్రస్తావించడం అనేది, వాటిని హైలైట్ చేస్తూ ఈ సమస్యలను ఏమీ పరిష్కరించలేదనేది ప్రభుత్వాన్ని నిలదీయటం అనేది చాలా గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ గారు ప్రతి జన సైనికుడు, ప్రతి మండల అధ్యక్షుడు, ప్రతి పట్టణ అధ్యక్షులు ఏం చేస్తున్నారు అనేది ఆయన ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారనేది అర్థమవుతుంది. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రతి జన సైనికుడిని, ప్రతి అధ్యక్షుడిని ఆయన పరిశీలిస్తూ ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారు, ఎలాంటి సమస్యలు పార్టీ పేరుతో తెర మీదకి తీసుకువస్తున్నారు అనేది ఆయన ఎప్పటికప్పుడు చూస్తూ గ్రహించుకుంటూ వాటిని తిరిగి ఆయన నోటి ద్వారా ఈ తెలుగు ప్రజానీకానికి తెలియజేసే ప్రయత్నం అనేది ఉంది. చూసారా? దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే రేపల్లె ప్రజానీకం, రేపల్లె నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించాలి. మేము స్వార్థంతోనో, ఆశతోనో, ఇతరత్ర ఆలోచనలతోనో మేము రాజకీయాల్లోకి రాలేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే హక్కును మాకు అందించారు. రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని నమ్ముకుని తద్వారా సమాజంలో రాజకీయ పార్టీ ద్వారా అనేక సమస్యలు లేవనెత్తుతూ ఆ సమస్యల పరిష్కారానికి రోడ్డు మీదకి వస్తున్న వైనాన్ని బట్టి దాని ద్వారా మేము స్ఫూర్తి పొంది పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడవాలని, ఆయన స్ఫూర్తితో ప్రజలకి ఎంతో కొంత మేలు జరగాలని, సమస్యలు తెర మీదకు తీసుకొచ్చి వాటికి పరిష్కారం దిశగా ముందుకు నడిపించాలనే తపనతోటే మేము ముందుకెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని, మా శ్రమను ఆయన పార్టీలో ఒక పట్టణ అధ్యక్షుడిగా, పట్టణ టీం నాయకులుగా ముందుకెళ్తున్న మా శ్రమను గుర్తించి మా సమస్యలను వెలికి తీసి వాటిని పరిగణలోకి తీసుకుని వాటినే ప్రస్తావించినందుకు ఆయనకి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జనసేన.